హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం చేస్తే మరి కొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజైతే నేను ఎగ్ ఆమ్లెట్ ఎలా వేయాలో చూపిస్తానండి నా స్టైల్లో. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇలా గిన్నెలోకి వేసేసుకోవాలి. గిన్నెలోకి వేసేసుకొని మనం ఇది కలుపుకునే లోపు మొత్తం వేసేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఒక్కసారి ప్యాన్ పెట్టేసి ప్యాన్ పైన ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసేసి ఇదైతే బాగా కలిపేసుకోండి. ఇంకా గుడ్డ అయితే వేసేస్తున్నానండి. గుడ్డు వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిపైన ఇది వేసేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. వేసేసుకొని ఇది కొంచెం స్ప్రెడ్ చేయండి. ఒకే దగ్గర పడిపోయింది కదా. పైనుంచి కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ తిప్పేసుకుందాం స్లోగా. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంకా నేనైతే అన్నం పచ్చడి చేశానండి. ఇంకా దాంట్లోకి అయితే వేడి అన్నం పచ్చడి నెయ్యి వేసుకొని ఆమ్లెట్ తోటి నంచుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.